హాయ్! మనిషి కళ్ళకు కనిపించని బ్రహ్మాండాన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రహస్యాలను ఒక టెలిస్కోప్ ఈరోజు మనకు చూపిస్తుంది. అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది చూపిస్తున్న ఫోటోలు మన విశ్వ పుట్టుక, మొదటి నక్షత్రాలు, మొదటి గెలాక్సీలు, వేరే గ్రహాల వాతావరణాలను చూపిస్తుంది. జీవించడానికి అవకాశాలు ఉన్న ఇతర ప్రపంచాలన్నిటినీ కూడా చూపిస్తుంది. ఈరోజు జేమ్స్ వెబ్ అప్పటి వరకు కనుగొన్న అద్భుతమైన విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జేమ్స్ వెబ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ టెలిస్కోప్. దీని తయారీకి 30 సంవత్సరాలు పట్టింది. మొత్తం ఖర్చు $10 బిలియన్. టెలిస్కోప్ బరువు 6.2 టన్నులు. హబుల్ కంటే 100 రెట్లు అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది. 18 గోల్డ్ కోటెడ్ 21 ఫీట్ హెక్సాగోనల్ మిర్రర్స్ ఉపయోగించారు. ఇందులో ఒక పెద్ద మిర్రరే కాకుండా 18 మిర్రర్స్తో కలిపి కోఆర్డినేషన్గా పనిచేస్తాయి. ఇది ఇన్ఫ్రారెడ్లో విశ్వాన్ని చూస్తుంది. మరి ఈ ఇన్ఫ్రారెడ్లో చూడడం ఎందుకు ముఖ్యమంటే, మిలియన్ సంవత్సరాల పాత కాంతిని కూడా ఇది కెమెరాలో బంధించగలదు. దీని గురించి ఇంకా చెప్పాలంటే గతంలోకి చూసే టెలిస్కోప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్, మన సూర్యుడు ఉదయించిన 8 నిమిషాల తర్వాత మాత్రమే మనకు కనిపిస్తాడు. అది ఎలా అంటే, సూర్యుడి నుండి వచ్చే కాంతి మన ఎర్త్ను చేరుకోవడానికి మినిమం 8 నిమిషాలు పడుతుంది. అంటే ఎప్పుడో 8 నిమిషాల ముందు క్రితం నాటి కాంతిని మనం చూస్తున్నాం. అంటే గతంను చూస్తున్నట్టే లెక్క. ఈ విధంగా మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలోని గెలాక్సీల నుండి వచ్చే కాంతిని చూస్తుంది. అంటే ఆ కాంతిని కూడా కొన్ని లక్షల కోట్ల ఇయర్స్కి ముందు ఏర్పడ్డ కాంతిని చూస్తుంది. కాబట్టి ఇది గతాన్ని చూస్తుందనే చెప్పాలి. ఇంకా ఇది ఎందుకు ముఖ్యమంటే, మన కంటికి కనిపించనిది హబుల్ టెలిస్కోప్ కూడా చూడనటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను సాదాసీదాగా కనిపెడుతుంది. కాబట్టి ఇది గొప్ప టెలిస్కోప్ అని చెప్పవచ్చు. తొలి గెలాక్సీల ఆవిర్భావం. జేమ్స్ వెబ్ తీసిన ఒక ఫోటో విశ్వ చరిత్ర మొత్తం మార్చేసింది. అది మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఫోటో. బిగ్ బ్యాంగ్ తర్వాత 200 మిలియన్ సంవత్సరాలకే ఒక గెలాక్సీ పుట్టిందని మనం ఇప్పుడు స్పష్టంగా